హైడ్రా కూల్చివేతలకే పెట్టారా? ఇక్కడ ఏంటంటే తెలియని సబ్జెక్ట్‌లోకి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనుకోండి, నా డొమైన్ అది. తెలియని సబ్జెక్టు దీంట్లోకి మనం వెళ్తున్నాం, ఎలా చేస్తాం అనేటువంటి ఆ సందిగ్ధత తప్ప గాని, టెన్స్‌డ్ అట్లా ఏం లేదు. బట్ అందుకోసం స్టార్టింగ్‌లో చాలా క్లారిటీ తెచ్చుకోవడానికి మేము చాలా మీటింగ్స్ పెట్టేవాళ్ళం. చాలా సబ్జెక్ట్స్ మీద చాలా వర్క్‌షాప్స్ పెట్టేవాళ్ళం. పెట్టి మేము గూడా కొన్ని మీరు చూస్తే గనుక మేము చేసినటువంటి యాక్షన్స్‌లో గూడా క్లారిటీ ఫస్ట్‌లో లోపించడం అనేది గూడా కొంత 1, 2 మంత్స్ తర్వాత వచ్చిందో, ఆ తర్వాత ఇంకా చాలా సాఫీగా, స్మూత్‌గా జరుగుతుందనమాట. సో సో హైడ్రా ఈ ఉద్దేశంతో పెట్టాం ప్రభుత్వం చెప్పిందా? మీకు ఒక క్లారిటీ ఇచ్చిందా ఫస్ట్ ఆఫ్ ఆల్? జియో ద్వారానే మీకు ఇస్తున్నారు కదా! అంతే. ఒక జియోఎంఎస్ 99 అనేది. కానీ చట్టబద్ధమైన తర్వాత వచ్చిన క్లారిటీ వేరు, ముందు జీవో ద్వారా వచ్చిన క్లారిటీ వేరు కదా? అంటే జియో కూడా చట్టబద్ధంగానే ఉంటుంది. ఓకే. జియోస్ అనేది చట్ట వ్యతిరేకంగా ఏం కాదది. ఉండవు. సో, జియో అనేది ఒక డెలిగేటెడ్ లెజిస్లేషన్‌లో భాగంగా హ్మ్. ఎగ్జిక్యూటివ్‌కి ఇచ్చేటటువంటి ఒక ఓకే. ఇది. ఎగ్జిక్యూటివ్ పవర్ అది. యెస్. సో, ఒక దానికి ఒక జియో రూపంలో వాళ్ళు చేయాలనుకున్నటువంటిది చేస్తుంటారు. హ్మ్. సో, తర్వాత దానికి చట్టబద్ధత కూడా పవర్స్‌ని జీహెచ్ఎంసీ యాక్ట్‌ని అమెండ్ చేయటం, ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావటం, అట్లానే వేరియస్ ప్రావిజన్స్ ఆఫ్ దీని కింద చట్టాల కింద పవర్స్‌ని డెలిగేట్ చేయటం. అంటే లైక్ వాల్టా యాక్ట్ కింద ఇవ్వటం, లేకపోతే ఇరిగేషన్ యాక్ట్ కింద ఇవ్వటం, హ్మ్. లేకపోతే మున్సిపాలిటీస్ యాక్ట్ కింద ఇవ్వటం. ఇట్లా రకరకాల పవర్స్ అన్నిటిని కూడా డెలిగేట్ చేయటం హైడ్రాకి. అంటే ఇది ఒక ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ ఇట్లాంటి ఒక సంస్థ అనేది. హ్మ్. అంటే మీకు ఇరిగేషన్ పరంగా పవర్స్ ఉంటాయి. హ్మ్. నాకు డెలిగేట్ చేయబడ్డాయి అనమాట. ఒక కమిషనర్ హైడ్రాకి ఆర్ హైడ్రాలో పనిచేస్తున్న ఇన్స్టిట్యూషన్‌కి అనమాట. నెక్స్ట్ తర్వాత ఒక మున్సిపాలిటీస్ యాక్ట్ ప్రకారం డెలిగేట్ చేయబడ్డాయి. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం డెలిగేట్ డెలిగేట్ చేయబడ్డాయి. చేయబడతాయి.